భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మానవత్వం మంటగలిపే అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. కన్నతల్లి అనే విచక్షణ మరచి మత్తులో ఓ కొడుకు చేసిన అమానుష చర్య స్థానికంగా కలకలం రేపింది. మద్యం గంజాయికి బానిసై కన్నతల్లిపైనే లైంగిక దాడికి ఒడికట్టాడు ఆ ఉన్మాది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఓ కొడుకు అమానుషంగా ప్రవర్తించాడు. మద్యం గంజాయి వంటి వ్యసనాలకు బానిసైన యువకుడు మత్తులో కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరాన్ని గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని పాల్వంచ కిన్నెరసాని రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులకు అప్పగించారు. ఇన్ని రోజులు సహించాను, కానీ నేడు కన్నతల్లైన తనపైనే రాక్షసుడిలా ప్రవర్తించాడు. నా కొడుకుకు ఎలాగైనా శిక్ష పడాలని ఆ తల్లి కోరుతోంది. తిడతాడు, కొడతాడు, కానీ ఎప్పుడు నాకు ఏం తిప్పలు పెట్టలేదు. ఈసారి మాత్రం నువ్వు నా దగ్గర పడుకోవాలి. నువ్వు నా దగ్గర పడుకుంటే పండుకో. వద్దు నాయన, నేను కన్న తల్లిని. నేను కడుపుల నుంచి 9 మాసం మోసి కన్యా. నాకు వద్దు, ఇట్లాంటివి వద్దు. పెళ్లి చేపిస్తా. నాకు కావాలి. ఇప్పుడు నాకు కావాలంటే నీకు 100 మందిని చూపిస్తా. బయట నేనేం చేసిండు ఉన్నారు, పరారులో ఉన్నారు వాళ్ళు. మా అమ్మ నాన్న వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు అందరూ పరారులో ఉన్నారు. నీ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నీకెవరు వస్తారు? నీ కాటు నేను పండుకుంటా. నీ దగ్గర ఎవరు ఉన్నారు నీకు కాపలా? నేను నీ కాడ పండుకోవాలి. నువ్వు కావాలా? నాకు నువ్వు కావాలని గంట సేపు నుంచి మీద పడి దగ్గర రాని ఇక్కడ ఈ మనిషి దగ్గర రా చెప్తా. ఇట్లా ఈ మనిషి దగ్గర లేకుండా పండినా కొట్టి 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 సోయి లేకుండా పడుకోబెట్టి ఏమంటాడు? ఇట్లా ఊరి పెడతాడు. నేను నిన్ను చంపైనా నీ దగ్గర పండుతా అని. ఇగో మొత్తం అసలు మంచం మీద వాడు ఇక్కడ ఉండొద్దు. అసలు వాడిని చంపాలి నేను. అయితే కన్న తల్లిపై లైంగిక దాడి కేసును పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పటికీ అధికారికంగా తల్లి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించగా గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతాయని అంటున్నారు. మా ఊళ్ళో గంజాయి బుచ్చల విడిగా ఉంది. ఈ విషయం గురించి మేము చాలా చోట్ల మాట్లాడాం కూడా. వాడిని ఒక్క ఫోన్ పట్టుకుంటే మన ఇందిరాగాంధీ జగన్నాథపురంలో ఎంత మంది దగ్గర గంజాయి ఉందో అంత దొరుకుతుంది. మొన్న కూడా అంతకుముందు సారి కూడా ఇలాగే జరిగితే నేను చాలా సార్లు చెప్పాను. వాడికి ఇంట్లో గంజాయి దొరికింది, వాడు వదిలిపెట్టారు. కొడుతూనే ఉన్నాడు. నీ దగ్గర పడుకుంటా అని మీద పడుతుండు.